మహబూబ్ నగర్ జిల్లా గోపన్పల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి నిరసన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్లు కొనుగోలు చేయడం చేత కావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. వరి కోతలు కోసి నెల కావస్తున్న కొనుగోలు కేంద్రం నుండి బస్తాలను తరలించలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేవరకైర నియోజకవర్గం దేవరకైర మండల్ గోపన్పల్లి గ్రామంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఎందుకో రైతుల మీద ప్రత్యేకంగా కక్ష పెట్టుకున్నట్లే కనిపిస్తూ ఉంది. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమాలు ఏది చూసినా కూడా ఒక కుట్రపూరితంగా కక్షతోటి వాళ్ళ మీద సాగిస్తున్నట్లే కనిపిస్తుంది తప్ప ఈ ఊర్లో దాదాపు 30 రోజులైంది వరి కోసి కుప్పలు పెట్టి సంచులు నింపి 20 రోజులైంది. నెల రోజులైనా కూడా ఇవాళకి ఈ ఊర్లో వేల సంచులు 1000 ఎకరాల్లో పంట పండింది. తీసుకుపోయే నాతులు పట్టించుకునే అధికారి లేడు. జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందో తెలియదు, గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో తెలియదు. ఒక గ్రామంలో నెల రోజులు పడుతుందా? కొనుగోలు సెంటర్లో నామకే వస్తే టెంకాయలు కొట్టిరు పోయిరు. ఒక్కొక్కటి మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంధు ఎట్లేసారు. ప్రతి పంట స్టార్ట్ అవుతుంటేనే నాటేస్తుంటేనే రైతు బంధు పడుతూ ఉంది. కానీ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే ఓట్లు వస్తేనే తప్ప రైతు బంధు గురించి మాట్లాడుతుంది.